ప్రభునందు ప్రియులారా, చాలామంది మనుషులు భూమి మీద పుడతారు. చాలామంది మనుషులు భూమి మీద కుప్పలు తెప్పలుగా పుడతారు. అనవసరంగా పుట్టరు. దేవుడే ప్రతి వానికి జన్మనిస్తాడు. లక్షలాది మంది, కోట్లాది మంది మనుషులు ఉండగా స్త్రీలు లేరని నువ్వు పుట్టావా? పురుషులు లేరని నేను పుట్టానా? లేరు. కోట్ల కొలది లేరు పురుషులు. ఇంతమంది ఉండగా నువ్వెందుకు? స్త్రీలు లేరా? కోట్లాది మంది స్త్రీలు ఉండగా నువ్వెందుకు? కానీ ప్రతి మనుషుని జన్మ వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది, ఒక చిత్తం ఉన్నది, ఒక సంకల్పం ఉన్నది, ఒక ప్రణాళిక ఉన్నది. అసలు ఆయన నిన్ను ఉనికిలోకి తేకుండానే ఉండగలడు. అసలు నీకు ఒక రూపాన్ని ఇచ్చి, నీకు ఒక జీవాన్ని ఇచ్చి, జీవితాన్ని ఇచ్చి అనే ప్రశ్నే లేకుండా నిన్ను అనేవాడిని, నిన్ను అనే వ్యక్తిని అసలు లేకుండానే చేయగలడు. అసలు నీకు ఉనికే లేకుండా చేయగలడు. కానీ నిన్నంటూ ఉనికిలోకి తెచ్చాడు అంటే ఎంతమంది స్త్రీలున్నా ఎందుకో ఆయన నువ్వు కూడా కావాలనుకున్నాడు. ఎంతమంది పురుషులున్నా ఆయన తృప్తి చెందలా. ఇంతమంది ఉన్నారు, వారిలో నువ్వు కూడా ఉంటే బాగుండు అనుకున్నాడు. ఆయన అనుకున్నాడు కాబట్టే నీకు నాకు ఒక ఆకారం ఏర్పరిచాడు, ప్రాణాన్ని పోశాడు, ఒక ఆత్మనిచ్చాడు, మనకు ఒక బ్రతుకును అనుగ్రహించాడు. అసలు నువ్వు ఆయన ఆలోచనలు లేవనుకో, అసలు నువ్వు అనే వ్యక్తి భూమి మీద ఉంటావా? ఒక్కసారి చెప్పు నాకు, ఉంటావా? నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో, ఎన్ని కష్టాలు పడుతున్నావో, ఎన్ని తిప్పలు పడుతున్నావో అది పక్కన పెట్టు. అది కూడా ఇందులోకే వస్తుంది, ప్లాన్లో భాగమే. ఫస్ట్ అసలు నువ్వనే వ్యక్తి భూమి మీదకి ఎలా వచ్చావు అంటే అందరూ ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. నేను నా అంతటా నేను రావటమో లేకపోతే మరొకరి వలన ఇది కావటం కాదు, దేవుడే నన్ను ఈ భూమి మీదకి వచ్చేటట్టు చేశాడు. ఇప్పుడు మీ అమ్మకి ఎంతమంది పిల్లలో మీరు నాకు తెలీదు, మీ అమ్మకి మీరు ఎంతమంది పిల్లలో నాకు తెలీదు. ఒకవేళ నీకంటే ముందు ఒకరో ఇద్దరో ముగ్గురో ఉన్నారనుకో, ఆ ఒకరో ఇద్దరు ముగ్గురుతోనే ఆగిపోతే ఇక నీకు ఉనికి ఉందా? నీకు జన్మ ఉందా? కానీ అలా వాళ్ళు అనుకోకుండా వాళ్ళు నిన్ను కూడా కనేటట్టు దేవుడే కార్యము జరిగించాడు. నువ్వు 100 సార్లు అడిగితే 1,00,000 సార్లు అయినా ఇదే చెప్తాను నేను. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, ఆఖరికి పురుషుడిగా పుట్టి స్త్రీ లక్షణాలున్న హిజ్రావైనా సరే, దేవుని అనుమతి లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా నీకు ఒక రూపు ఏర్పడలేదు, నీకు ఉనికి రాలేదు. నీకంటూ ఉనికి ఏర్పడి ఒక ఆకృతి నీకు ఉంది అంటే నిన్ను దేవుడే పుట్టించాడు, దేవుడే నిన్ను లైన్లో తీసుకున్నాడు. అయితే చాలామంది మనుషులు దేవుని ద్వారానే భూమి మీదకి వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళలో కొంతమంది అసలు నేను ఎలా వచ్చానో, ఎందుకు వచ్చానో, నా పుట్టుక వెనక, నా ఉనికి వెనక దేవుడు ఏం ఆశించి నన్ను పంపాడు అనే ప్రశ్న ఉన్న మనుషుల్లో కొంతమంది వేసుకుంటారు, కొంతమంది ఆ ప్రశ్న వేసుకోరు. ఇప్పుడు ఒక జంతువుని మీరు గమనించండి. ఒక గొర్రె దగ్గరికి పోదాం. గొర్రె, ఎందుకే నువ్వు పుట్టావంటే అది ఏమంటుంది? మనకెళ్ళి చూసి బే అంటుంది తప్ప ఏం చేయదు. ఒక ఎద్దు దగ్గరికి వెళ్దాం. ఎద్దు, ఎందుకు పుట్టావే నువ్వు అంటే చెప్పిద్దా? పోనీ అదన్నా ఆలోచించిద్దా? అదన్నా ఆలోచించిద్దా? తెలియదు దానికి. ఎందుకు? జంతువు. పోనీ పక్షులను అడుగుదామా? పక్షి, ఎందుకు పుట్టావే నువ్వు అంటే చెప్పిద్దా? దానికి తెలుసా? తెలీదు. చేప దగ్గరికి పోయి అడుగు, మనకు చెప్పటం కాదు, అసలు దానికే తెలియదు ఎందుకు పుట్టిందో. నేల ప్రాకెడి పురుగుల దగ్గరికి వెళ్ళి అడుగు, ఎందుకు పుట్టారు మీరని. సర్పాల దగ్గరికి వెళ్ళి అడుగు,
అసలు ఎందుకు పుట్టావే నువ్వు అని చెప్తాయేమో. తెలీదు, చెప్పలేవు, కనీసం ఆలోచించలేవు కూడా. కానీ మనిషి పాము కాదుగా, పక్షి కాదుగా, చేప కాదుగా, జంతువు కాదుగా. వాటన్నిటినీ ఏలటానికి ఆత్మ కలిగి, మనస్సాక్షి కలిగి, స్వచిత్తము కలిగి, విమర్శ, న్యాయం, వివేచన, జ్ఞానము కలిగి దేవుని వలె నిర్మించబడ్డవాడు, అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపంతో నిర్మించబడ్డవాడు మానవుడు. సరైన మనుషుడైతే వినండి బాగా, ఖచ్చితంగా జంతువులు మిస్ అయింది ఏదో వీడు ఆలోచిస్తాడు. ఆ ఆలోచన లేకుండా ఒకడు బతుకుతున్నాడు అంటే వాటికి అతనికి తేడా లేదు. ఓకే, నువ్వు ఎందుకు పుట్టావు? అసలు దేవుడు అనేవాడు నేను ఎందుకు పుట్టించాడు? నీ జన్మ వెనకున్న పరమార్థం ఏంటి? నీ విషయంలో దేవునికి ఉన్న సంకల్పం ఏంటి? అది నువ్వు తెలుసుకున్నావా అంటే ఈ సోదంతా నాకొద్దు అని దాటిపోయే రకం మనుషుల్ని కొంతమంది నేను చూశాను. కొంతమంది అట్లా కాదు, ఆలోచిస్తారు. అసలు నేను అనేవాడిని ఎందుకు వచ్చాను ఉనికిలోకి అనే ఒక ప్రశ్న వేసుకోకపోతే జంతువుకి మనకు తేడా ఏంది? పాయింటా కదా? అందరూ ఆలోచించండి. అసలు నేనంటూ ఉనికిలోకి వచ్చానంటే అసలు ఎందుకు వచ్చాను? నా జన్మ వెనక దేవునికి ఉన్న సంకల్పం ఏంటి, ఉద్దేశం ఏంటి అన్న ప్రశ్న వేసుకోకపోతే ఓ పక్షికి మనకి తేడా ఉందా? ఒక ప్రాకెడి పురుగు సర్పానికి మనకు తేడా ఉందా? ఓ జంతువుకి మనకు తేడా ఉందా? ఓ చేపకి మనకు తేడా ఉందా? లేదు. అదంతా మనం అంతే. ఎందుకంటే వాటికి ఆలోచన లేదు. అవి వివేచించుకో. మనుషులై పుట్టి కూడా తమ జన్మ పరమార్థాన్ని గుర్తుపట్టకపోతే వాటికి మనిషికి తేడా ఉండదు. అందుకే వివేచన జ్ఞానం కలిగిన ప్రతి మనిషి చెల్లి జాగ్రత్తగా వినమ్మా. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. వివేచన జ్ఞానం కలిగిన ప్రతి మనుష్యుడు ఈ ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంతమంది వ్యక్తులు ఉండగా, ఇంతమంది మనుషులు ఉండగా నన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు? ఇంతమంది స్త్రీలు ఉండగా నన్నెందుకు ఉనికిలోకి తెచ్చాడు? ఇంతమంది పురుషులు ఉండగా నన్నెందుకు ఉనికిలోకి తెచ్చాడు? ఆఖరికి స్త్రీ పురుషులు కానీ మధ్యస్థ స్థితిలో ఉన్న హిజ్రాలు సైతం ఎంతమంది ఉండగా నన్నెందుకు ఉనికిలోకి తెచ్చాడు దేవుడు అని ఒక హిజ్రా స్థితిలో ఉన్న వ్యక్తి కూడా ఆలోచించాల్సిందే. అందరూ యోచించాలి, అందరూ ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్న ఎవరికి పుట్టిద్దో వాళ్ళ విషయంలో స్పెషల్గా జోక్యం చేసుకుంటాడు దేవుడు. అందుకు చెప్తున్నాను ఈ మాట. ఈ ప్రశ్న రాని వాళ్ళకి, ఈ ప్రశ్న వేసుకొని వాళ్ళకి దేవుని సామీప్యం దొరకదు. కానీ ఈ ప్రశ్న ఎవరిలో అయితే పుట్టిందో వాళ్ళకి దేవుని సామీప్యం దొరుకుతుంది. ఆయన సమీపంగా వస్తాడు. ఎందుకంటే నేను ఎలాగైతే పుట్టానో, ఎలాగైతే పుట్టించానో, ఎలాగైతే వివేచన ఇచ్చానో ఆ వివేచనను వాడుకొని అసలు నా ఉనికికి కారణం ఏంటి? ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు స్పెషల్గా భూమి మీద పుట్టించాడు ఒక స్త్రీగా? ఇంతమంది పురుషులు ఉండగా నన్నే ఎందుకు ఒక పురుషుడిగా స్పెషల్గా భూమి మీద పుట్టించాడు? ఆయన పుట్టించకుండా ఏమన్నా నేను వచ్చానా? నో, పుట్టించాడు. ఎందుకు? నన్ను దేవుడు ఉనికిలోకి తెచ్చాడు? అసలు నా జన్మ వెనక దేవుడు ఆశిస్తున్నది ఏంటి? నా విషయంలో అసలు ఆయనకున్న సంకల్పం ఏంటి? ఒకవేళ నువ్వు అవయవాల విషయంలో బలహీనురాలు అయితే నన్ను ఇలా ఎందుకు పుట్టించాడు?
ఎలా ఎందుకు పుట్టించాడు. కొంతమంది స్త్రీలు అనుకుంటారు నేను మగాళ్ళకు పుడితే బాగుండేది. కొంతమంది మగాళ్ళు అనుకుంటారు నేను స్త్రీలాగా పుడితే గొడవ వదిలిపోయేది. రకరకాల కోరికలు, రకరకాల ఆలోచన. నేను ఇలా ఎందుకు పుట్టానో, అలా ఎందుకు పుట్టానో, నేను ఇలా ఎందుకున్నానో, అలా ఎందుకున్నానో, కళ్ళు లేకపోతే నేను ఇట్లా అంధురాలిగా ఎందుకు పుట్టానో, కాళ్ళు లేకపోతే అవిటి వ్యక్తిగా నేను ఎందుకు పుట్టానో, చేతులు లేకపోతే ఈ అంగవైకల్యంగా నేను ఎందుకు పుట్టానో. నేను చెప్తున్నా, నువ్వు పుట్టావు దేవుని అనుమతి లేకుండా అయితే రాలేదు. దేవుని ప్రమేయం లేకుండా అయితే రాలేదు. దేవుడు జోక్యం చేసుకోకుండా నీకు ఒక ఆకృతి ఏర్పడలేదు. ఆయన ఉద్దేశం, ఆయన ప్లాన్, ఆయన ప్రణాళిక. అంతేకాదు ఒక భక్తుడు అన్నట్లు నీ అవసరత ఈ భూగోళానికి ఉంది. ఇక్కడే కాదు, నీ అవసరత అక్కడ కూడా ఉంది. భూలోకంలోనే కాదు, నీ అవసరత పరలోకం కూడా ఉంది, పరలోకంలో కూడా ఉంది. కానీ ఎంతమంది ఇట్లా మనసులో అడుగుతారండి? ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, ఒక యథార్థంగా అబద్ధాలు ఆడకుండా చెప్పండి. ఎప్పుడైనా ఇక్కడ చదువు అవసరం లేదు. ఇక్కడ ఈ ప్రశ్న వేసుకోవడానికి నువ్వేం పెద్ద చదువులు చదవాల్సిన అవసరంలా, అక్షరం ముక్క రాకపోయినా పర్వాలా. ఈ ప్రశ్న వేసుకోవడానికి ఏంటంటే, అసలు నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి, దేవుడు అనేవాడు నన్ను ఎందుకు చేశాడు భూమి మీద అన్న ప్రశ్న ఎప్పుడైనా నీ జీవితంలో కలిగిందా? ఎంతమంది కలిగిందో చేతులు ఎత్తండి. ఎప్పుడన్నా నువ్వు ఆలోచించుకున్నావా, అసలు నేను ఎందుకు పుట్టాను, దేవుడు అనేవాడు నన్ను ఎందుకు పుట్టించాడు, అసలు నా నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఒకప్పుడు ఉనికిలో లేను, ఇప్పుడు ఉనికిలో ఉన్నాను. ఇంకొంతకాలం తర్వాత ఈ ఉనికి కోల్పోయి మళ్ళా ఈ భూమి మీద నుండి అదృశ్యం అవుతాను. కొద్ది జీవితం, అసలు ఈ కొద్ది జీవితం నాకు ఎందుకు ఇవ్వబడింది అన్న ప్రశ్న మీలో ఎంతమందికి వచ్చింది? కనీసం ఇంతకాలం జీవితంలో ఒక్కసారన్నా వచ్చిందా? వస్తే చేయొద్దు. అందరూ మంచి జ్ఞానంగానే ఉన్నారు. వచ్చిందా? ఇప్పుడు ఇందాక చేతులు ఎత్తినాడు, మళ్ళీ చేతులు ఎత్తండి. కొంతమంది తెలివైన వాళ్ళు ఎత్తాలి, ఎందుకంటే ఇది మళ్ళీ బుక్ చేసే అవకాశం ఉందని. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇందాక చేతులు ఎత్తారు కదా, మరి ఆ ప్రశ్న వేసుకున్నారు కదా, మరి జవాబు పొందారా? రైట్. ఇప్పుడు ఒక్కొక్కరిని మనం అడుగుదాం. మైక్ తీసుకొని, నేను ఎందుకు పుట్టాను అనే ప్రశ్న వచ్చింది అన్నావు కదా, ఇంతకు ఎందుకు పుట్టావు అని ఒక్కొక్కరిని అడుగుదాం. మస్తు ఉంటుంది. ఇప్పుడు అడిగితే ఏం చెబుతారండి? చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎందుకు పుట్టాను అనే ప్రశ్న నీకు వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రశ్న ఎప్పుడు నువ్వు వేసుకుంటావా అని ఎదురు చూస్తుంటాడు. ఆ ప్రశ్న నీలోకి రాగానే ఇక దేవుడు ఎంటర్ అవుతాడు. ఎందుకు పుట్టాను అని అడుగుతున్నావు కదా, నువ్వు ఎందుకు పుట్టావో నేను చెప్తా. ఆఖరికి నిన్ను గన్న అమ్మా నాన్న కూడా చెప్పలేరు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రి కూడా చెప్పలేరు నువ్వెందుకు పుట్టావో. వాళ్ళు అడుగుతారు, మాకు ఒక బిడ్డ కావాలనుకున్నాం, కన్నామని. సరైన కారణం వాళ్ళు చెప్పరు. కానీ వాళ్ళ కడుపులో నిన్ను వేసిన నేను చెబుతాను ఎందుకు పుట్టావో. ఏ అవసరం కోసం నిన్ను పుట్టించానో, నీ జన్మ వెనక ఏ ఉద్దేశం నేను కలిగి ఉన్నానో, ఏ ప్రణాళిక నీ విషయంలో నేను కలిగి ఉన్నానో, ఏది నెరవేర్చాలని నిన్ను భూమి మీదకి పంపానో, ఆ ఆశ, ఆలోచన, తలంపు, ప్రణాళిక అంతా నా దగ్గర ఉంది, ఎవ్వరికి తెలియదు అన్నాడు. అంటాడు. యెషయి కొడుకులు ఎంతమంది? 8 మంది అని ఒకళ్ళు, 7 అని ఒకళ్ళు. కరెక్ట్గా చెప్పండి, 7 8 మంది. యనమండుగురు 8 మంది అనుకుందాం. యెషయికి కొడుకులు 8 మంది అనుకుందాం. ఎందుకంటే ఆ మాట ఉంది కాబట్టి. ఎందుకండి 8 మంది? సరే 7 అన్నారనుకో, 7 ఎందుకండి? 7 8 మంది పరిశోధన ఉంది, ఈసారి ఎప్పుడన్నా చెప్తా. 7 మంది 8 మంది అనేది. 8 మంది అయినా 7 అయినా అంతమంది ఎందుకు? ఒక 5 సరిపోతారు కదా.
ఇంతమంది పుట్టారా? మళ్ళీ ఆఖరిలో ఎవరు పుట్టారు? దావీదు పుట్టాడు. ఇప్పుడు ఆయన గురించే కదా మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన పుట్టాడు. బహుశా దావీదు కూడా ఇలానే అనుకొని ఉంటాడు. మా డాడీ ఎందుకని ఇంతమందికి అన్నాడు? ఆడపిల్లలు మగపిల్లలు దగ్గరగా 7 నుంచి 9 మంది. నన్నెందుకు మళ్ళా, నేనెందుకు? ఏదైనా చక్క పెట్టడానికి అన్నయ్య వాళ్ళు ఇంతమంది ఉండంగా నా పుట్టుకెందుకు? ఎందుకు పుట్టాడో దావీదు యెషయికి తెలుసా? చెప్పాలి. యెషయి అంటే ఎవరు? బైబిల్లో యెషయా గ్రంథం యెషయానా? యెషయా కాదు, యెషయి. యెషయి యెషయి అంటే దావీదు తండ్రి. దావీదు గురించి దావీదు తండ్రికి తెలుసా? వీళ్ళందరినీ ఇలాగ అన్నాను, మావాడు చిన్నవాడు దావీదుని ఎందుకు అంటున్నాను అని ఏమన్నా తెలుసా? తెలియదు. పోనీ ఆయనకంటే ముందు పుట్టారు కదా అన్నయ్యలు, వాళ్ళకి తెలుసా? దావీదనే ఆఖరివాడు, కడగొట్టువాడు, చివరిసారిగా పుట్టినవాడు ఎందుకు పుట్టాడు వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలియదు. పోనీ వాళ్ళమ్మకి తెలుసా? వాళ్ళమ్మకి తెలియదు. ఊరోళ్ళకి తెలుసా? ఊరోళ్ళకి తెలుసా? బెత్లెహేం వాళ్ళకి తెలుసా? బంధువులకు తెలుసా? బంధువులకు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే వదిలేద్దాం. దావీదుకు తెలుసా? ఒట్టిగా వదిలేవాకండి ఈ మాటల్ని. ఇప్పుడు నిన్నెందుకు పుట్టించాడు మీ అమ్మకు తెలుసా? మీ నాన్నకు తెలుసా? అన్నయ్య వాళ్ళకి తెలుసా? నీ తర్వాత పుట్టిన వాళ్ళకి తెలుసా? మీ బంధువులు తెలుసా? మీ బజార్ వాళ్ళకి తెలుసా? మీ ఇంటి ముందు వాళ్ళకి తెలుసా? మీ ఇంటి వెనక వాళ్ళకి తెలుసా? ఒరే నీకు దండం పెడతాం. సాగుగొట్టకు రా, మ్యాటర్ చెప్పు అనుకోకండి. ఎవరికి తెలియదు. ఆఖరికి పుట్టిన వాడికి కూడా తెలియదు. పుట్టిన నీకు తెలియదు, నాకు తెలియదు. ఒక్కడికి తెలుసు. ఒక్కడికి తెలుసు. ఎవరికంటే పుట్టించిన వానికి తెలుసు. కన్నవారికి తెలియదు, కనిపించిన వానికి తెలుసు. కనిపించిన వానికి ఒక్కడికే తెలుసు. పిల్లలతో కలిసి ఆడుకున్నాడు, అందరితో కలిసి ఎగురుతున్నాడు. మిగిలిన కొడుకుల్లాగానే యెషయి దావీదును చూస్తూ ఉన్నాడు. వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న అందరూ. కానీ చిన్నగా ఎదుగుతా ఒక వయసుకు వచ్చేసరికి తన తండ్రి యెషయి కూడా భక్తిపరుడే, తల్లి కూడా భక్తురాలే. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నేను నీ సేవకురాలి కుమారుడను అనే పదం వాడాడు కనుక. తన తల్లి ఒక సామాన్యురాలా కనపడల దావీదుకి, ఒక దైవ జనురాలి వలె కనపడింది. మా అమ్మ ఒక సామాన్యురాలు కాదు, జీవము గల దేవుడైన యెహోవాకు సేవకురాలు. అది మీ అమ్మను గురించి నువ్వేం చెప్తావంటే, మా అమ్మ దైవ సేవకురాలు, దైవ జనురాలు. ఒక దశకు వచ్చేసరికి ఆలోచన వచ్చింది. ఏకాంతంలోకి వెళ్తున్నాడు. అమ్మా నాన్న ఆ పెద్దోళ్ళు దేవుని మాటలు చెప్తూ ఉంటారు, బాగా దేవునికి కనెక్ట్ అయ్యాడు. గొర్రెల్ని కాస్తా ఉన్నాడు. గొర్రెలకి ఎందుకు పుట్టినాయో, ఎందుకు బతుకుతున్నాయో, ఎందుకు మనుషులకు ఆహారం అవుతున్నాయో వాటికి తెలియదు. నేను కూడా నా జీవితాన్ని గురించి అట్లా తెలుసుకోకుండా ఉంటే ఎట్లా? ప్రశ్నలు, ఊహ తెలిసింది మొదలుకొని ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు. దేవా, నా పితరుల దేవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, మా అన్నయ్యోళ్ళు ఇంతమంది ఉండే, అక్కయ్యోళ్ళు ఇంతమంది ఉండి నన్ను ఎందుకు పుట్టించావు దేవా? ఎందుకయ్యా నేను ఉనికిలోకి వచ్చాను? దేవునికి మహిమ కలుగునుగాక. మీరు కూడా అడుగుంటారు అట్లా, ఎందుకయ్యా నన్ను అట్లా పుట్టించావు అని. అయితే ఒకనొక టైంలో నీకు కూడా చెప్తాడులే, ఖచ్చితంగా అందిస్తాడు.
దావీదుకి ప్రశ్న అయితే వేశాడు, కానీ కొంత సమాధానం, కొంత అసమాధానం, అస్పష్టంగా. ఎవ్వరికీ తెలియదు, దావీదు కూడా తెలియదు, కానీ ఏర్పరిచిన దేవునికి తెలుసు. ఒకానొక ఘట్టం వచ్చింది. ఆ ఘట్టంలో గొర్రెల దగ్గర కాస్తున్నవాడు పిలువబడ్డాడు. దావీదు, దావీదు, నిన్ను మీ నాన్న పిలుస్తున్నాడు. మా నాన్న నన్నెందుకురా పిలుస్తున్నాడు? ఏమో ఎవరో ప్రవక్త వచ్చాడంట నీకోసం. నా కోసం ప్రవక్త? సరే, వెళ్ళాడు. వరుసగా నిలబడి ఉన్నారు మిగిలిన అన్నలందరూ, ముద్దాయిల్లాగా మొఖాలు నల్లగా మార్చుకొని. ఎందుకు? ఎంపిక చేయబడలా. వాళ్ళు అనుకున్నారు యోగ్యులము. ఇతను అనుకున్నాడు, అడిగాను కానీ ఆన్సర్ రావట్లా, ఎందుకు పుట్టాను ఏమో మరి. ఇతను వస్తూ ఉండగానే దైవజనుడు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదుగో నేను కోరుకొని వాడు వస్తున్నాడు, లేచి తైలపు కొమ్మును తీసుకెళ్ళి అతని మీద పోయమని. ఏం తెలుసు అమాయకంగా చూస్తూ ఉన్నాడు. తీసుకొచ్చి ఆ తైలంతో నిండిన కొమ్మును తీసుకొచ్చి అతని మీద కొమ్మరించి చేతులు ఉంచితే అర్థం కావట్లే ఏం జరుగుతుందో. అప్పుడు యెషయితో చెప్తున్నాడు, యెషయి, ఇదిగో నీ కుమారుడు, పేరు దావీదు. దావీదు అనబడిన నీ కుమారుణ్ణి దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా కోరుకొని ఉన్నాడు, నియమించు.